మానవత్వానికి నిదర్శనం మాచర్లలో ఘనంగా రక్తదాన శిబిరం. పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఐఏఎస్ ఆదేశాల మేరకు మాచర్ల తహసీల్దార్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మాచర్ల సంయుక్తంగా రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ రక్తదాన కార్యక్రమంలో వీఆర్ఓలు, సచివాలయం సిబ్బంది, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ప్రజల స్పందనతో శిబిరం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. ఈ సందర్భంగా తహసీల్దార్ కిరణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ వేణుబాబు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ పోలూరి నరసింహారావు మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా అత్యవసర సమయంలో ప్రాణాలను కాపాడవచ్చని, ఇది ప్రతి ఆరోగ్యవంతుడి సామాజిక బాధ్యత అని అన్నారు. రక్తదానం వల్ల దాతకు ఎటువంటి హాని ఉండదని, ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందని వివరించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మానవత్వాన్ని పెంపొందిస్తాయని, భవిష్యత్తులో కూడా మరిన్ని రక్తదాన శిబిరాలు నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ప్రజల్లో రక్తదాన ప్రాముఖ్యతపై అవగాహన పెంచడంలో కీలక పాత్ర పోషించిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు, విలేజీ సర్వేలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన మాచర్ల మున్సిపల్ ఆఫీస్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయమై గత 3 రోజుల నుంచి కూడా మన సొసైటీ చైర్మన్ గారు పోలూరు నరసింహరావు గారు, కమిషనర్ గారు, మేము మా సిబ్బంది అందరూ కూడా వైడ్ ప్రాపగండా ఇవ్వడం జరిగింది. అన్ని సచివాలయాలకు ఇంటిమేట్ చేయడం జరిగింది. మరి ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ కూడా, మండల ఆఫీస్ అందరికీ కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి డిగ్రీ కాలేజ్ 18 సంవత్సరాలు పైబడినటువంటి పిల్లలందరూ కూడా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ కూడా బ్లడ్ డొనేట్ చేసే విధంగా మోటివేట్ చేయడం జరిగింది. మరి బ్లడ్ డొనేట్ చేయడం అనేది చాలా మంచి పని కార్యక్రమం. అది ప్రమాదంలో ఎవరైనా వ్యక్తి ప్రాణాలు కాపాడడానికి, ప్రమాదానికి గురైన వ్యక్తి ప్రాణాలు కాపాడడానికి చాలా ఉపయోగపడుతుంది అది. మరి అలాంటి వాళ్ళకి సహాయం చేయడానికి మరి చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా మన రెవెన్యూ, అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది మరి చాలా మంది ఇప్పటికే ఆల్రెడీ డొనేట్ చేయడం జరిగింది. మరి ఏర్పాట్లన్నీ కూడా ఈరోజు సాయంత్రం వరకు కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇక్కడ కంటిన్యూ చేయడం జరుగుతుంది. మరి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా మున్సిపల్ ఆఫీసులో బ్లడ్ డొనేట్ చేయడానికి రావాల్సిందిగా కోరుచున్నాం. మాచర్ల వెప్ప హాల్లో ఇండియన్ రేడియో సొసైటీ మాచర్ల వారి ఆధ్వర్యంలో మన ఎంఆర్ఓ గారు, ఈ రెడ్ క్రాస్కి ప్రెసిడెంట్గా వారు, చైర్మన్గా నేను, ఈ కార్యక్రమాన్ని మరి మహా సహాయం చేస్తున్న మా మున్సిపల్ కమిషనర్ గారికి, ఇది జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము మరి లీడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మన ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. కనుక ఈ బ్లడ్ ఇవ్వడం అనేది ఒక ప్రాణాన్ని కాపాడినట్టు. బ్లడ్ ఇవాళ ఇస్తున్నామంటే నీ బ్లడ్ ద్వారా ఎక్కడ యాక్సిడెంట్ అయితే బ్లడ్ వాడుకుంటే ప్రాణం కాపాడినట్టు మనం. అంటే యూత్ ఈ బ్లడ్ కార్యక్రమంలో పాల్గొని ఇప్పటికీ 15,000 మంది ఇచ్చున్నారు. మరి ఇంకా సచివాలయం వాళ్ళు, తర్వాత విఆర్ఓలు వాళ్ళు కూడా వస్తున్నారు. ఇట్లా మన ఆర్పి వాళ్ళు ఈ అందరూ కూడా ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. కానీ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఇలా చేస్తున్నందుకు ఎంఆర్ఓ గారికి, కమిషనర్ గారికి మా రెడ్ క్రాస్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.